మనం చూస్తున్నప్పుడు లేకపోతే అనుభవిస్తున్నప్పుడు చాలా మనకి భయాన్ని లేకపోతే ఆందోళనని కలవరాన్ని పుట్టిస్తూ ఉంటుంటాయి. మనం అనుకున్నది జరగకుండా మనం అనుకోనిది జరిగింది అనుకో, మన జీవితంలో మనం చాలా అప్సెట్ అవుతూ ఉంటుంటాం. అలాంటి అనేకమైన సందర్భాలు మనకి బాగా తెలుసు. కానీ కాలం అన్నది ఉంటుంది చూడండి, కాలం సమయం అంటారు. మనిషి కంటే చాలా జ్ఞాపక శక్తి ఉన్నటువంటిది కాలం. కుక్క చాలా వాటిని జ్ఞాపకం పెట్టుకుంటుందట. తన ఫస్ట్ బాస్ ఎవరో తెలుసుకుంటుంది, వాసనలు పసిగడుతుంది, అన్నీ చాలా గుర్తుపెట్టుకుంటూ ఉంటుంటుంది. ప్రియమైనటువంటి అన్నిటికంటే అందరికంటే సృష్టిలో అన్నిటికంటే కాలం అన్నటువంటిది, సమయం అన్నటువంటిది వెరీ పవర్ఫుల్. దానికి అన్నీ గుర్తుంటాయి. మనం మర్చిపోతాం. మనం అన్నీ మర్చిపోవచ్చు, కానీ కాలం మాత్రం ఏది మర్చిపోదు. కనుకనే మన జీవితాల్లో కాలం అన్నది చాలా ప్రతి పరిస్థితుల్లోనూ కూడా మనలను అర్థం చేసుకుంటూ, మనం ఏది అనుభవించలేదో అది ఇస్తూ ఉంటుంటుంది, ఏది అనుభవించామో దాన్ని ప్రతిఫలాన్ని ఇస్తుంది, ఏది అనుభవించలేదో దాన్ని మళ్ళీ మనకు చూపిస్తూ ఉంటుంటుంది. జీవితంలో ఉన్నటువంటి ఆటుపోట్లు అన్నటువంటివి ఇవన్నిటినీ మనకి అది పరిచయం చేస్తూనే ఉంటుంది. ఒక జీవితానికి కావలసినటువంటి కష్టము, సుఖము, ఆనందము, సంతోషము ఇవన్నీ కూడా సమపాలలో మనకు వడ్డిస్తూనే ఉంటుంటుంది కాలం. కనుకనే కాలం దగ్గర మనం అందరం కూడా తల వంచాల్సిందే. మనం కాలాన్ని ఓడిద్దామని అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. కాలం ఎప్పటికీ నిలిచి ఉంటుంది, మనమే దాన్ని గతించాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ కాలాలు, సమయాలు ఎవరి వశములో ఉన్నాయో ఆ గొప్ప దేవుని యొక్క చేతుల్లోనూ ఆయన చిత్తములోనూ మనం ఉండడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో మనకు అన్నీ దేవుడు అనుకూలపరిచి మన ముందు ఉంచుతాడు అన్నటువంటిది ఈ యొక్క సమయంలో మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. గమనించినట్లయితే పరీక్షా కాలము అన్నటువంటిది ఒక వ్యక్తి జీవితంలో శ్రమల కాలము, పరీక్షా కాలము అన్నటువంటిది మనకి ఒక మంచి ఉన్నతమైన ఆశీర్వాదం ఇవ్వడానికే పరీక్ష ఉంటుంది. గమనించండి, పరీక్ష రాసిన ప్రతి వ్యక్తికి పదోన్నతి ఉంటుంది కదా. పరీక్ష రాస్తే కనుక 10th పరీక్ష రాస్తేనే ఇంటర్మీడియట్లకి వెళ్తాం. పరీక్ష అన్నటువంటిది మన స్థానాన్ని, మన స్థాయిని, మన స్థితిని పెంచడానికి ఉంటుంది. నాకు పరీక్ష వద్దు అని అంటే కనుక మనం ఎప్పుడూ కూడా పైకి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళలేము. కనుకనే మనం ఈరోజు కొన్ని పరీక్షా కాలంలో మనకు అనుభవాల్ని, తర్వాత దాని ద్వారా దొరికే మనకు ఆశీర్వాదాలని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. నేను చెప్తున్నటువంటి ఈ యొక్క కష్టకాలాల్ని, అంటే శ్రమల కాలాన్ని, పరీక్ష కాలాన్ని మనం చూస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో 3 క్యారెక్టర్లు మనకు స్పష్టంగా కనబడతాయి. మొట్టమొదట ఎవరిని మనం తెచ్చుకోవచ్చు పరీక్షా కాలంలో? ఫస్ట్ వ్యక్తిని గుర్తు తెచ్చుకునే వ్యక్తి ఎవరు? అందరిది ఒకే ఆన్సర్, యోబు. రైట్. 2 యోసేపు. ఎవరు చెప్పారు? వెరీ గుడ్, యోసేపు. వెరీ గుడ్, గుడ్ జాబ్. తర్వాత 3 రైట్. అయితే వారి యొక్క నీతిని, పరిశుద్ధతను కాపాడుకొని పరీక్ష ఉండాలి. దానియేలు భక్తి విషయంలో కానీ, శాసనాలు ఎదురైనా వచ్చినా కూడా ఆయన తన జీవితంలో అవన్నీ కూడా ఎదుర్కొని సమస్యని, ఆ పరీక్షను ఎదుర్కొని పదోన్నతి పొందుకున్నాడు అని మనకు కనబడుతుంది. యోబు పరీక్షను ఎదుర్కొన్న తర్వాత ఆయన 2 ఆశీర్వాదం ఉంది. యోసేపు తన పరీక్షను ఎదుర్కొన్న తర్వాతే చెరసాల్లోంచి ప్రధానమంత్రిగా అయ్యాడు. దానియేలు కూడా ఆయన సింహబోను అన్నటువంటి పరీక్షను ఎదుర్కొన్న తర్వాతే ఆ దేశంలో శాసనాలు ఆయన పక్షంగా, ఆయన దేవుడు పక్షంగా జరిగిచ్చాయి అన్నటువంటిది మనం గుర్తిరగాలి. కనుకనే ఈ పరీక్షా కాలంలో మనకు ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని, ఓపికని, నిరీక్షణని ఇచ్చేది దేవుని యొక్క సన్నిధి మాత్రమే. గమనించండి,
పరీక్షలు వస్తున్నప్పుడు, శోధనలు వస్తున్నప్పుడు, సమస్యలు వస్తున్నప్పుడు వాటిని మనమైతే ఎదుర్కోలేం. మోటివేషనల్ ప్రీచింగ్స్ విన్నా కూడా మనం వాటిని ఎదుర్కోలేం. కొంతమంది శ్రమల్ని ఇలా జయించాలని కొన్ని మోటివేషనల్ ప్రీచింగ్ వింటాం, దానివల్ల కూడా మనం విజయం సాధించలేం. పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే, దేవుని యొక్క మనతో పాటు ఆయన ఉండి ఆయన మనకు ఆదరించకపోతే మనం ఏమీ కూడా సాధించలేం. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, ఒక ఇద్దరు అన్నదమ్ములు లాస్ట్ వీక్ ఆత్మహత్య చేసుకున్నారు రాజమండ్రి దగ్గర. ఎందుకోసం అంటే వాళ్ళ నాన్న ముందు చనిపోయాడు, తర్వాత వాళ్ళ అమ్మ మొన్న కరోనాలో చనిపోయింది. వాళ్ళు బెంగళూరులో ఉద్యోగం చేశారు, ఉద్యోగాలు పోయినాయి. వాళ్ళకి పోయిన తర్వాత ఇక వాళ్ళకి 40-42 వయసు, వారికి పెళ్ళి కాలేదు, వాళ్ళని పట్టించుకునేవాళ్ళు లేరు, వారి కోసం ఆలోచించేవారు లేరు. జీవితంలో అందరూ వైరాగ్యం వచ్చేసింది, వారికి రక్షణ కూడా లేదు. చివరికి ఆ సమస్యల్లో, ఆ పరీక్షల్లో వాళ్ళు ఆ పరీక్షను ఎదుర్కొనలేక జీవితాన్ని చాలించుకున్నారు, జీవితాన్ని ఇక వద్దనుకున్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది మనకు తెలిసినవి కొన్ని, కానీ తెలియకుండా జరిగేవి ఎన్నో. సో కాబట్టి ఇలాంటి పరీక్షా కాలంలో మనకు అద్భుతమైనటువంటి విజయాల్ని, ఈ ఛాలెంజెస్ని మనం అద్భుతంగా ఎదుర్కొని వాటిల్లో ఉన్నటువంటి విజయాన్ని పొందుకోవడానికి ఈ భక్తుల జీవితాల్ని మన ముందు పెట్టుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఒక ఫెయిల్యూర్, ఒక ఓటమి మనకు అనేకమైనటువంటి పాఠాలను నేర్పిస్తుంది. ఎందుకంటే విజయం సాధించేంత వరకు అది పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంటుంది. ఒక అపజయం అన్నది మనల్ని చాలా కృంగదీసేయొచ్చు, కానీ కృంగిపోతే మన జీవితంలో మరి ముందుకు సాగలేం. శ్రమదినమున నువ్వు కృంగిపోయిన ఏళ్ళ నువ్వు చేతకానివాడు అవుతావు, చేతకానివాడు అయిపోతావు, అంటే చేతనవ్వలేనటువంటి వాడిగా మారిపోతాం. చేతనయ్యేవాడు పని ఏంటంటే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని ప్రజలకి, మనుషులకి, సమాజానికి ఒక ధీటైనటువంటి ఆ యొక్క సమాధానం ఇవ్వగలిగేటట్టు ఆ సమస్యల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి ఆ పరీక్షలో విజయం సాధించడానికి మనము ఈ యొక్క పరీక్షాకాలం మనకి గొప్ప ఔన్నత్యాన్ని, గొప్ప ఉన్నతమైన స్థానాన్ని ఇస్తుందని మొట్టమొదట మనం గుర్తించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఈ యొక్క రెండో విషయం ఏంటంటే మనల్ని మన విశ్వాసాన్ని వృద్ధిపరచడానికే మనకు వచ్చే సమస్యలు, మనకు వచ్చే కష్టాలు, మనకు వచ్చిన ఫెయిల్యూర్స్ అన్నీ కూడా మన విశ్వాసాన్ని వృద్ధిపరుస్తూ ఉంటుంటుంది. మనల్ని పవిత్రపరిచి ఇంకా పురోభివృద్ధి చేయడానికి, బెటర్గా మనల్ని తయారు చేయడానికి సమస్యలు వస్తాయి అని మనం గుర్తించాలి. 1 పేతురు 1:6-7 వచనాలు చదువుదాం చూడండి. 1 Peter 1:6-7 వచనాలు చదువు, మైక్ దగ్గర పెట్టు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శోధింపబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. గమనించండి, ఇక్కడ మన విశ్వాసము అన్నటువంటిది వృద్ధి అవ్వడానికి ఈ పరీక్షా కాలం అన్నది చాలా అవసరం. మన విశ్వాసం వృద్ధి అవ్వాలంటే ప్రభువా మమ్మల్ని విశ్వాసంలో అధికముగా చెయ్యండి, లేకపోతే విశ్వాసంలో పెంచండి అని మనం అనుకుంటే గనక ఈ విశ్వాసం ఊరకనే పెరగదు. ఎలా పెరుగుతుంది? అది శ్రమల గుండానే పెరుగుతుంది, పరీక్షల గుండానే పెరుగుతుంది. మనకి కొన్ని టెస్టుల ద్వారా, కొన్ని పరీక్షా కాలాలు మన జీవితాల్లో తటస్థించినప్పుడు ఆ పరీక్షా కాలంలోనే మనం రాటుదేరి విశ్వాసంలో స్థిరంగా, బలంగా నిలబడడానికి ఇదవుతుంది. ఆ విశ్వాసంలో ఎప్పుడైతే మనం నిలబడ్డామో దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి బెనిఫిట్స్ 3 అక్కడ రాయబడ్డాయి. చివరిని
మెప్పు, మహిమ, ఘనత మనకు కలుగుతాయట. అంటే ఊరకనే రావు కదా, మెప్పు రావాలన్న, ఒకడు మనల్ని మెచ్చుకోవాలంటే, తర్వాత మనకి మహిమ రావాలంటే, అందరూ కూడా మనల వైపే చూసి మనల్ని గొప్ప చేసేటట్టు రావాలన్నా, మూడోది ఘనత రావాలన్నా, మన పేరు ప్రఖ్యాతులు మన తదనంతరం కూడా నిలిచిపోవాలన్నా, ఈ 3 విషయాలు కావాలంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఈ పరీక్షా కాలము తప్పనిసరి. అందుకే పరీక్షలో దాగి ఉన్న మన ఆశీర్వాదాన్ని మనం వెతుక్కోవాలి. ప్రతి పరీక్షలో కూడా మనకు ఒక ఆశీర్వాదం మనం పొందుకుంటాము అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడు గుర్తెరగాలి. నువ్వు పరీక్షలో నిల్చున్నావంటే నీ ముందు నీ యొక్క ఆశీర్వాదం కూడా అది కూడా సిద్ధంగా ఉన్నది అని అర్థం. ఒక నోటుకి, ఒక కాయిన్కి బొమ్మ బొరుసు ఎలాంటిదో, ఒక కాయిన్ ఒకవైపు ప్రశ్న ఉంటే, ఒక పరీక్ష ఉంటే, మరో పక్క మనం ఆశీర్వాదం ఉంటుంది. బొరుసు అంటే అది పరీక్ష అయితే, బొమ్మ ఏంటది? మన ఆశీర్వాదం. కాయిన్కి ఈ 2 ఉంటున్నప్పుడే మన జీవితాలలో అది గొప్ప ఉన్నతమైన స్థానాన్ని, మెప్పు, మహిమ, ఘనత పొందుకోవడానికి కారణమైనదిగా ఈ పరీక్షలు ఉంటాయి అన్నటువంటి దాన్ని మనం ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అదే అక్కడ ఒక మంచి మాట, అగ్ని చేత పరీక్ష పొందినటువంటి బంగారం ఎట్టి రీతిగా అది సౌందర్యాన్ని, తనలో ఉన్న మస్టుని కోల్పోవడం ఒకటే కాదు, కానీ తనను మరింత మెరుగుపరుచుకొని చాలా ఘనంగా కనబడుతుంది. అది ఆడవాళ్ళు ఈ యొక్క బంగారపు వస్తువులు వేసుకొని, బంగారం బాగా మంచి అందంగా ఉన్నటువంటి బంగారం, వాళ్ళ చెమట అవన్నీ పట్టి, సబ్బు నూరగా అవన్నీ పడి, అవన్నీ కూడా తెల్లగా నల్లగా మారిపోయి ఒకలా దాని కళ విహీనమైపోతాయి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మెరుగు పెట్టించడానికి వెళ్తారు. ఈ మెరుగు పెట్టించిన తర్వాత అది చాలా, దానిలో ఉన్న మస్టు మలినం పోయిన తర్వాత మళ్ళీ తల మెరుస్తూ ఉంటుంటాయి. ఆ ఛాయ అందంగా కనిపిస్తుంది. అంటే ఈ శ్రమ కొలిమి అన్నటువంటిది మన యొక్క స్వరూప్యాన్ని మార్చడమే కాదు, కానీ మనలో ఉన్నటువంటి అపవిత్రతను కూడా క్లీన్ చేస్తుంది, శుద్ధి చేస్తుంది. రిఫైనరీ మనల్ని అట్టి రీతిగా శుద్ధి చేసేది. మనకి విమానాలకు వాడే పెట్రోలు ఒక ఖరీదు ఉంటుంది, మన కార్లకు వాడే పెట్రోల్ ఒకలాగా ఉంటుంది. ఈ 2 తీసేసిన తర్వాత వచ్చేది డీజిల్ ఉంటుంది. డీజిల్ తర్వాత మిగిలిపోయింది కిరోసిన్ ఉంటుంది. కిరోసిన్ తర్వాత మిగిలిపోయేది కొనికి మన బ్రష్ల కాటుకు వాడతారు కదా, దాన్ని ఏమంటారు? టిన్నర్కి వాడతారు, థిక్గా ఉంటుంది. దానికంటే ఇంకా ఆ థిక్ అయిపోతున్న కొలది దాన్ని కొన్ని రకాలైన తార్లు, లాస్ట్ది తారు కింద పనికొస్తుంది. ఇలా అది ఎట్టి రీతిగా అంతా ఒకే రాయి నుంచి వచ్చినటువంటిది, అది రిఫైన్ చేస్తున్న కొలది దానిలో విలువైనటువంటిది కనబడుతుంది. సో కాబట్టి మనం కూడా ఈ పరీక్ష అన్నటువంటిది మన జీవితాల్లో రిఫైన్ అవ్వడానికి, విశ్వాసంలో మరింత మెరుగ్గా మనలో ఉన్నటువంటి ప్రతి మాలిన్యము అంతా కూడా కడగబట్టడానికి ఉపయోగపడేదే పరీక్ష. సో కాబట్టి అది ఏదో మనకి సంభవించినప్పుడు దానిని ఏదో అయ్యో భయపడకుండా దాని వెనక మనకు ఆశీర్వాదం ఉందని మనం గుర్తించబద్దులంగా ఉంటున్నాం. గమనించండి, మనల్ని అద్భుతమైనటువంటి పరిపక్వతలోనికి తీసుకొని వస్తుంది. మూడోది ఏంటంటే మనల్ని పరిపక్వత అంటే చెట్టుగా ఉన్నంత కాలం చెట్టుని మనం దానివల్ల ఫలితాలు మనం చూడలేము, కానీ చెట్టు పుష్పిస్తుంది, తర్వాత అందులోంచి కాయలు వస్తాయి, తర్వాత ఫలాలు వస్తాయి. ఫలాలు వచ్చినప్పుడు దానిలోంచి మధురమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సువాసనలు వెదజల్లుతుంది. మామిడి పండు ఒకలాంటి స్మెల్ని ఇస్తుంది. నాకు నెల్లూరు నుంచి 2 సార్లు మోజెస్ అన్న ఆయన మంచి అక్కడ ఉలవపాడు బంగినబిల్లు పళ్ళు 2 సార్లు పంపించాడు.
అవి కారులో నాకు ఏ నెలలు వచ్చినప్పుడు కారులో పెట్టి తెస్తూ ఉంటుంటే అందులోంచి తెగ వాసన వచ్చేస్తున్నాయి అన్నమాట, అవి సువాసన. సో చాలా అద్భుతమైనటువంటిది. మారడకాయ ఒకలాంటి వాసన వస్తుంది, మామిడి పండు ఒకలాంటి వాసన వస్తుంది, అలానే ఒక్కొక్క కాయ ఒకలాంటి పలవరింపు. అట్లానే మనం కూడా మనలో మెచ్యూరిటీ వస్తున్న కొలది మనలో వచ్చినటువంటి ఆ సువాసన డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. మనం మెచ్యూర్ అవుతున్న కొలది మనలో వచ్చినటువంటి గుణగణాలు, మనలో వచ్చిన ఫలితాలు గొప్పవిగా ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. యాకోబు పత్రిక 1:2-4 వరకు చదువుదాం. చూడండి, యాకోబు పత్రిక 1:2-4. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందముగా ఎంచుకోండి. శోధనలో పడుతున్నప్పుడు మీరు మహానందంగా, శ్రమలు వచ్చినప్పుడు అది మహానందంగా, అవమానం వచ్చినప్పుడు అది మహానందంగా, మీ మీద నిందలు వచ్చినప్పుడు అది మహానందంగా మీరు దాన్ని స్వీకరించగలిగితే దానివలన ప్రతిఫలాలు ఉంటాయి. మనం మెచ్యూర్, అన్నిటినీ తట్టుకొని నిలబడగలిగేటట్టు ఉంటుంది. 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు జగన్ గారి అందులోకి అసెంబ్లీలోకి వెళ్తున్నప్పుడు ఆయన ముఖం ఒకలాగుంది. నిన్న 11 మందితో వెళ్తున్నప్పుడు ఆయన ముఖం, ఆయన ఉన్న ఫీలింగ్స్ అన్నీ కూడా చూడలేకపోయాం కదా. అంటే అన్నిటినీ తట్టుకోగలిగినటువంటి ఆ శక్తిని శ్రమల్లో మనకు నేర్పుతుంది, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. సమాజంలో మనుషులు చాలా కొన్ని పాఠాలు మనం చేసిన పొరపాట్లే గుర్తు చేస్తూ ఉంటుంటుంది. ఎప్పుడు కూడా అది ఒక వ్యక్తిని దీన్ని డిప్రెషన్ చేసేటట్టు మాట్లాడి హేళన చేసుకునే రీతిలో మాట్లాడకూడదు. గతంలో వాళ్ళు చేసిన తప్పు ఎప్పుడు కూడా వీళ్ళు చేస్తున్నారు. అది కౌరవ సభ అని అన్నారు, ఇది గౌరవ సభ అంటున్నారు. ఇది గౌరవ సభలోనూ వాళ్ళకన్నా దరిద్రంగా మాట్లాడుతున్నారు, వాళ్ళకంటే భయంకరంగానే వాళ్ళందరూ కూడా ఒకరినొకరు ఇక ఏదో మనిషి మీద అటాకులు చేస్తూనే ఉంటున్నారు. గౌరవ సభ అన్నప్పుడు గౌరవంగానే ఉండాలి, ప్రతీకారాలు ఉండకూడదే. అప్పుడు మరి ఇంకా దానికి దీనికి తేడా ఉంది, అది ఇది ఒకటే. ప్రియమైనటువంటి వారు, మనుషులు గతంలో 23 వచ్చినటువంటి చంద్రబాబుకి పరీక్షా కాలంలో నిలిచినప్పుడు ఎట్రీతిగా అదయ్యాడు, 11లో వచ్చినప్పుడు ఈయన కూడా నిలబడాలి. మనకి కూడా గెలుపు వచ్చినప్పుడు నిలబడటమే కాదు, కానీ ఓటమి వచ్చినప్పుడు కూడా మనం నిలబడగలగాలి. మనకి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం నిలబడగలిగే శక్తిని నాకు ఇవ్వండి ప్రభు అని అడగాల. నిందలు వస్తాయి. యోసేపు మీద వచ్చిన నింద ఎలాంటిది? ఎలాంటి నింద? ఏమి నింద? యోసేపు మీద వచ్చిన నింద రేప్ కేసు. పోతీఫరు భార్య నన్ను చెరచడానికి వచ్చాడు అని నిజానికి చేశాడా? లేదు. నింద కోసం ఆయనకు వచ్చినటువంటిది శిక్ష. అది శిక్షా ఫలం ఏంటంటే యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేసి పడేసింది అది. సో కాబట్టి మన జీవితాలలో ఈ విధమైనటువంటి రీతుల్లో మనం ఇస్తున్నప్పుడు మెచ్యూర్ అవుతాం, మెచ్యూర్డ్గా మాట్లాడతాం. ఏది మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అంత తెలివి తక్కువలేం కాదు. మన జీవితాన్ని పరిశీలనగా చూస్తారు, మన చేష్టలను గమనిస్తూ ఉంటుంటారు, తర్వాతే వాళ్ళు తీర్పునిస్తూ ఉంటుంటారు. ఈ విధమైనటువంటి రీతిలో మనం చాలా అద్భుతమైనటువంటి మెచ్యూర్డ్గా మారి మనము అద్భుతంగా ప్రభు కోసం నిలబడటానికి వీలవుతుంది ఈ పరీక్షా కాలం అన్నది. 4వది ఏంటంటే మన దేవుడి మీద ఆధారపడేటట్టు చేస్తుంది. దేవుడి మీద, మనుషుల మీద ఆధారపడతాం చాలాసార్లు, ప్రజల మీద ఆధారపడతాం చాలాసార్లు, అమ్మ నాన్నల మీద ఆధారపడతాం చాలాసార్లు.
కానీ మనకి ఎప్పుడు కూడా మన జీవితంలో మనకు మనం ఈ శ్రమను ఎదుర్కోవడానికి మేము ఆపరేషన్ థియేటర్ వరకు మొన్న మా తోడలుడికి ముక్కులో ఆడకుండా ఉంటున్నప్పుడు హాస్పిటల్లో ఆయన ధైర్యపరచడానికి ఆపరేషన్ థియేటర్ వరకు వెళ్ళాం. ఆయనతో పాటు ఉన్నాం, ఆయన కోటేసినప్పుడు నవ్వించాం, అన్నీ చేశాం. కానీ ఇప్పుడు ఆయన్ని ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్తున్నప్పుడు కోస్తున్నప్పుడు, మత్తిస్తున్నప్పుడు, ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు, ఆ గాయం అవుతున్నప్పుడు, రక్తం వస్తున్నప్పుడు ఆ పెయిన్ అనుభవించాల్సింది ఎవరు? ఆయనే. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు లేదు నీ పెయిన్లు నేను కొద్దిగా అనుభవిస్తానని ఎవరైనా వెళ్తారా? అక్కడికి వెళ్తే జరుగుతుందా? అవదు. ఎవరు ఒకరిది భరించలేం. ఇంకొకరు భారాన్ని మనం భరించినంత కాలం ఆ వ్యక్తికి అభివృద్ధి ఉండదు, మనకి ఆశీర్వాదం ఉండదు. ఎప్పుడైతే తనకు తాను ఆ పరీక్షని ఎదుర్కొంటాడో అప్పుడే ఆ వ్యక్తికి ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తికి పరీక్షను ఎదుర్కోకుండా మనం ఆటంకపరిస్తే, నేను ఒక్కోసారి మా పిల్లలకి కూడా విశ్వాస పరీక్ష పెడతాను. వాళ్ళు ఫీజులు కావాలన్నప్పుడు ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడు. మీకు ఏది అవసరం ఉందో అడగండి, దేవుడు ఇస్తాడు. మన పరిస్థితి నేనైతే ఇప్పుడు కట్టలేను, ప్రభువుని అడగండి, దేవుడిస్తే తప్పనిసరిగా కడతాను. ఇలాగ అంటుంటాను కొన్ని విషయాలలో. వాళ్ళు ప్రార్థన చేస్తారో, మేము ప్రార్థన చేసి భారంతో కన్నీటితో ప్రార్థన చేసిన వెంటనే మాకు ప్రార్థన ఆమెననడానికి ముందే నాకు టింగిని బెల్లకూడదు ఏదో ఒకటి మెసేజ్ వస్తుంది. ఏంటంటే ఎవరో నాకు డబ్బులు పంపించారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన ఏసీల కోసం మన వాళ్ళందరూ ఇచ్చింది చాలా తక్కువే. నేను ఎలాగా ఇవన్నీ కట్టాలని అనుకుంటే మన రేవతి వాళ్ళ కొడుకు బర్త్డేకి పిలిచి 35,000 రూపాయలు కవర్లో పెట్టించింది. అంకుల్ ఏసీల కోసం అంకుల్ వాడండి అని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆమె అన్ని ఆమె పెళ్లి దగ్గర నుంచి, ఆమె పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మేము వెళ్ళి ప్రార్థన చేస్తేనే కానీ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేది కాదు రేవతి. కొడుకు పుట్టినప్పుడు, కూతురు పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ ఏమండి మీరు వస్తేనే కానీ వెళ్ళనంటుందని అంటే మళ్ళీ మేము వెళ్ళి ప్రార్థన చేసి ఆమె పంపించాం. మళ్ళీ ఆమె పెళ్లి సంబంధం వాళ్ళ అమ్మ నాన్న చేసేసినా కూడా మళ్ళీ ఈమె వచ్చి మా దగ్గర కూర్చొని ఆంటీ ఏం చేయమంటారు, మాకు ప్రార్థన చేయండి, చేయొచ్చా, చేసుకోవాలా, అలాగేలాగని అంటే అప్పుడు మేము కౌన్సిలింగ్ చేసి ఓకే అంటే అప్పుడు ఆమె ఓకే అన్నదట. అందువలన వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఎప్పుడు కూడా మమ్మల్ని ప్రతి సందర్భంలో పిలుస్తూనే ఉంటుంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, మనల్ని మనకున్నటువంటి ఈ యొక్క పరీక్ష కాలం ఒక్కోసారి మన జీవితాల్లో అది రావాలా, వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే నేను పాస్టర్ గారు అనేకమైన ఎన్నో పరీక్షలు మేము ఇక్కడ ఈ స్థలంలో ఉండి అనుభవించాం. ఈరోజు ఏదో మంచి కారు, మంచి జోరు మీద ఉండి, మంచి పేరుండి వెళ్తుంది బండి అని అనుకుంటున్నారేమో, కానీ ఎన్నో పరీక్షలు మేము ఇక్కడ అనుభవించాం. ఇక్కడ మర్డర్ జరిగితే 144 సెక్షన్ చుట్టూ ఉంటే నేను అమెరికాలో ఉన్నాను, పాస్టర్ గారు ఇక్కడే ఉండేవారు. ఎవరూ రాలేదు ఆమెకి, ఇక్కడికి ఓదార్చడానికి ఎవ్వరూ ఉండేవారు కాదు. భయం గుప్పెట్లో చుట్టూ 144 సెక్షన్లో ఎక్కడే పక్కనే ఆ సిక్కులు ఇదైనప్పుడు ఎవరు మా దగ్గర ఇక్కడికి వచ్చేవారు కాదు. కానీ పరీక్ష కాలాలు అవన్నీ మేమే అట్లాగే ఉండేవారు. ఓసారి నేను అమెరికాలో ఉన్నప్పుడు 38 మంది పిల్లలు హుదూద్ తుఫాన్ వచ్చేసింది. అమెరికాలో ఉన్నాను, పాస్టర్ గారే. ఎంత హుదూద్ తుఫాన్ అంటే అన్నీ కొట్టుపడేసినాయి, ఎక్కడ నీళ్లు లేవు, పాలు లేవు, ఒక కుటుంబం బ్రతకడమే కష్టం. ఇప్పుడు 38 మంది పిల్లలు మాతోటి దగ్గర 40 మంది స్టాఫ్ తోటి వీళ్ళందరికీ భోజనం ఎలా పెట్టాలా, కూరగాయలు ఎక్కడి నుంచి తేవాలా, అవన్నీ చాలా పరీక్ష కాలమే. ఎన్నో 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 అనుభవించాం. ప్రార్థనలో ప్రభు దగ్గర అడిగి పొందుకుంటేనే మేము ఈ స్థాయికి దేవుడు నడిపించాడు. ఎందుకంటే ఎంత నువ్వు పరీక్షను అనుభవిస్తావో అంత ఉన్నతమైన స్థానానికి వస్తావు. నీకు పరీక్ష లేకుండా నీకు ఆశీర్వాదము లేదు. నీ జీవితంలో ఈ యొక్క శ్రమల పరీక్ష, ఈ యొక్క దీనిలోనే నీవు విశ్వాసంలో రాటు తేలుతావు. నీ యొక్క శ్రమల ద్వారానే నీవు దేవుడి మీద ఆధారపడతావు. దేవుడి మీద ఆధారపడనంత వరకు, మన శ్రమలు వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడకపోతే ఏమవుతుందో తెలుసా? మన సమస్యలకు కారణము
మీ అమ్మో, మీ నాన్నో, మీ ఆవిడో, మీ ఆయనో, ఎవరో పక్కింటోలో ఎదురింటోలో వాళ్ళ వల్లనే జరిగిందని ఎవరొకరి మీద వేస్తూనే ఉంటుంటాం. నా కష్టానికి కారణం నువ్వే, మీ వల్లనే నేను ఇలా డైలాగులు వస్తాయి. కానీ దేవుడి మీద ఆధారపడడం ప్రారంభించినప్పుడు, దేవుడు ఈ శ్రమలు, కష్టాలు, కొన్ని పరిస్థితులు మనకి చవి చూస్తున్నప్పుడు మనం దేవుడి మీద ఆధారపడడం నేర్చుకుంటుంటాం. నన్ను అందరూ వదిలేసినా నా దేవుడు నన్ను వదలడు, ఆయన చెయ్య నాకు తోడుగా ఉంటుంది. ఈ ధైర్యం మనల్ని ఏం చేస్తుందంటే బలంగా ఉంచుతుంది. రూతు వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మకి ఉద్యోగాలు నెల అయితేసరికి ఆయన రేషన్ ఏం చేసేవాడు, అమ్మ ఎందుకంటే డబ్బులు ఇచ్చేసేవాడు, ఎన్నో చేసేవాడు. కానీ ఆమెకి ఇప్పుడు వాళ్ళ నాన్న లేడు, బాగా ప్రేమించిన వ్యక్తి, కానీ చాలా వేదనే. కానీ పరీక్ష కాలంలో మనం కానీ దేవుడి మీద ఆధారపడితే ఆ పరలోకపు తండ్రి డబల్ ఇస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరలోకపు తండ్రి మనకి ఎప్పుడు కొదువు రానివాడు. నా బ్యాంకులో ఎప్పుడు కూడా లోటు లేమి అన్నది నాకు ఎప్పుడు రాకుండా దేవుడు చేస్తూనే ఉంటున్నాడు. ఎందుకంటే నేను ప్రతి విషయంలోనూ, నేను ఎవరికైనా మన శాలరీ స్టాఫ్కి ఇవ్వాలనుకున్నా, మన బైబిల్ స్కూల్ శాలరీస్ ఇవ్వాలన్నా, లేకపోతే మన ఆడిటర్స్ వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలన్నా, లేకపోతే మేము పోషించాలన్నా, పిల్లలకు ఫీజులు కట్టాలన్నా, అన్ని విషయాలలో ప్రతి విషయంలో కూడా మేము దేవుడి మీద ఆధారపడుతుంటాం. దేవుడి మీద ఆధారపడాలి. ఎందుకంటే శ్రమలు, పరీక్షలు మాకు నేర్పినటువంటి సత్యం ఏంటంటే, ఈ శ్రమల కాలంలో ఆధారపడాల్సిందే దేవుడి మీదే. ఎలాంటి సిచ్యువేషన్ను నువ్వు ఎదుర్కొంటున్నా, ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉంటున్నా, ఆ పరిస్థితిని మార్చడానికి మనుషుడి వల్ల కాదు, కానీ దేవుడి వల్ల మాత్రం సాధ్యం అవుతుంది. సో ప్రైజ్ లార్డ్, అందుకే దేవుడి మీద ఆధారపడాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. చూడండి, 2 కొరింథీ 12వ అధ్యాయము. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. చూడండి ఎంత చక్కటి మాట. ప్రభువా, ఆయన అడుగుతున్నాడు, నా బలహీనత ఉంది, నాకు ఇది యొక్క వ్యాధి ఉంది, నాకు తీసేయండి ప్రభువా, నాకు ఇంత బాగా పరిచర్యలు ఉన్నాను, ఇన్ని శ్రమలు పడుతున్నాను, దానితో నా శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క గాయం ఏంటి అని ఆయన అడుగుతున్నప్పుడు దేవుడు మీద ఆధారపడుతున్నాడు. ఆయన, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. ఆయన కృప మనలను కరువులో నుంచి సమృద్ధిలోకి నడిపిస్తుంది, అవమానంలో నుంచి మనల్ని ఘనతలోకి నడిపిస్తుంది, కన్నీటిలో నుండి నాట్యంలోనికి నడిపిస్తుంది కృప. అందుకే మన ప్రతి బాధలోనూ కూడా మనల్ని అర్థం చేసుకొని మన బాధలన్నిటి నుంచి కూడా మర్చిపోయేటట్టు దేవుడు చేయగలడు. అందుకే పౌలు గారు తన జీవితంలో ఎదురైనటువంటి సమస్యలో, తనకున్నటువంటి ఆ ముళ్ళులో ఆయన చేసినటువంటి ప్రార్థనకి వచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఒకటే, నా కృప నీకు చాలు. మరొకసారి చదవండి అదే మాట. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దేవుడే చెప్పాడట, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణం అవుతుంది. అంటే నిన్ను పూర్ణుడిగా చేస్తుంది. ఏదైతే నీకు లోటుగా, లేమిగా, నీకు ఏదో కొదువుగా అని అనుకుంటున్నావో దాన్ని ఫిల్ చేయగలిగేది శక్తి దేవుని యొక్క కృపలో ఉంది. కాబట్టి నా కృప నీకు చాలు. ఆ గాయము కట్టువాడు ఆయనే, గాయము రేపువాడు ఆయనే. సో కాబట్టి అలాంటి గొప్ప శక్తిమంతుడని మనము గమనించబద్దులంగా ఉంటున్నాము. చూడండి, మనకి ఈ యొక్క మన జీవితాల్లో ఎదురైనటువంటి ఆ గొప్ప దీనిలో దేవుడి మీద ఆధారపడడం అన్నటువంటిది ఆయన చేస్తున్నటువంటి గొప్ప ప్రణాళికగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక 5వ విషయంకి వచ్చేటప్పటికి ఈ యొక్క టెస్టింగ్ అనేది, పరీక్ష అన్నటువంటిది మనల్ని గొప్ప ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. పరీక్ష మనలను ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. సో కాబట్టి మన యొక్క జీవితాలలో ఇచ్చినటువంటి, ఇందాక మనం చెప్పుకున్నాం, యోసేపు యొక్క
జీవితం స్టోరీని. యోసేపు యొక్క జీవితంలో 37 అధ్యాయంలో యోసేపు ఆయనకి దైవికమైనటువంటి ఒక గొప్ప గుణం ఉంది, కలలకనే గుణం. ఏ గుణం అది? అది పరలోకం నుంచి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి వరం అది. ఏ వరం అంటే అది ఎలాంటి వరం అంటే కళలు కనడం అన్నటువంటిది ఆ కళకు వచ్చినటువంటి అర్థం చెప్పగలిగినటువంటి వరాన్ని యోసేపు పొందుకున్నాడు. కనుకనని కళ్ళకు అంటున్నాడు, ఆ కళలు నాన్నకు చెప్తున్నాడు. నాన్నకు చెప్తున్నప్పుడు నాన్న అబ్బురుపడిపోతున్నాడు. ఆయన కళలు అందులో ఉన్న అంతరార్థాలు. నాన్నగారు, నేను పనులకు వస్తూ ఉంటున్నాను, నా పనకి మన అందరి యొక్క పనులు కూడా నమస్కారం చేస్తున్నట్టు కళ వచ్చింది నాన్న. వాళ్ళ నాన్నకు అర్థం అవుతూ ఉంటుంది. నాన్నగారు, నేను ఒక నక్షత్రంగా ఆకాశంలో ఉన్నాను, నా ఆకాశంలో ఉన్న నక్షత్రం చుట్టూ 11 నక్షత్రాలు వచ్చి ఉన్నాయి, సూర్యుడు చంద్రుడు కూడా దాన్ని నమస్కారం చేస్తున్నారు. వాళ్ళ నాన్నకి అర్థమవుతుంది, సూర్యుడు చంద్రుడు అంటే నేను మీ అమ్మరా, 11 మంది అంటే నీ అన్నదమ్ములరా, నీకు నమస్కారం చేసే స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. కళ, బాల్యంలో వచ్చినట్టు కళ. ఆ కళ చాలా కొన్ని రోజులు ఆ కళ ఆయనకి నష్టాన్ని కూడా తెచ్చింది. దేవుని యొక్క వరమే ఆయన్ని నష్టపాలు చేసింది. ఆయనకి గోతులో పడేయడానికి, చంపేయడానికి ప్లానింగ్ కట్టినటువంటిది అన్నదమ్ములు. ఎందుకంటే ఒకే ఒక అసూయ, వారి కళ ఆడికి వరం ఉందనే. అమ్మేద్దాం అనుకున్నారు, లాస్ట్కి అమ్మేశారు, బానిసని చేశారు. ఒక అల్లారు ముద్దుగా పెరిగినటువంటి ఒక తండ్రికి ఇష్టమైన కొడుకుని ఒక బానిసగా చేసి పడేశారు. వాళ్ళ నాన్న ఎంతో బాధనందు అనుభవిస్తూ ఉంటున్నాడు. ఆ టైంలో బానిసగా ఉన్నాడు. బానిస కాస్త మంచి ఉన్నత స్థానం, ఆ ఉన్నత స్థానంలో నుంచి మళ్ళీ ఆయనకి శోధన, ఆయన చెరసాలకు వెళ్ళాడు. చెరసాల్లో కూడా కళ్ళ కావడం ఆపలేదు, కళ్ళకు అర్థం చెప్పడం, భావాలు చెప్పడం మానలేదు. ఆయన వరాన్ని ఆయన ఎప్పుడు వదులుకోలేదు. అంటే ఆయన వదులుకోలేదు అని అంటే దేవుడితో నడుస్తున్నాడని అర్థం. భయపడుతున్నాడు పాపానికి, ఆ స్త్రీని ముట్టుకోవడానికి భయపడుతున్నాడు, ఆమెను చూడడానికి భయపడుతున్నాడు, ఆమె ఒంటరిగా ఉంటున్నప్పుడు ఆమె దగ్గర ఉండడానికే భయపడుతున్నాడు. ఆయన, నా కుమారుడా, పాపమునకు నువ్వు దూరంగా పారిపో, అది నన్నేం చేస్తుంది? పాపాన్ని నేను చూడ ఇలాగ ఆటాడిచ్చేస్తాను. పాపాన్ని జయించటం అనే దాని మీద చాలామంది అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేయొచ్చు, కానీ పాపాన్ని జయించటం మాత్రం చాలా కష్టం. అలాంటి గొప్ప స్థానంలో ఆయన దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి వాడు పాపాన్ని అసహించుకుంటాడు. యోసేపు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, లేఖనాలను ప్రేమిస్తున్నాడు, పరలోక వరాలను ప్రేమిస్తున్నాడు. కనుకనే ఆయన పాపాన్ని అసహించుకున్నాడు. ఆయన జైల్లో కూడా పానదాయకులకి, భక్షదాయకులకి, కళలకి అర్థాలు చెప్తున్నాడు. కళ్ళ కండమే కాదు కానీ కళలకు అర్థం చెప్పడం కూడా ఆయనకు వచ్చు. ఈ పానదాయకులు మాత్రం నువ్వు మళ్ళా గిన్నెని అందిస్తావు, భక్షదాయకులు మాత్రం భక్షించబడతాడని చెప్పేశాడు. అలానే జరిగింది. పానదాయకులు అక్కడ ఉండి ఈయన మర్చిపోయాడు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను గుర్తు చేసుకో అని అంటే ఆయన గుర్తు చేసుకోలేదు. కానీ రాజుకు కళ వచ్చింది. ఆ కళకి అర్థం తెలియక గిరిగిరి తిరుగుతూ ఉంటుంటే అప్పుడు ఈ పానదాయకులు ఆయన దగ్గర ఉండి, ఎందుకంటే రాజుగారు అంత విచారంగా ఉంటే, నాకు కళ వచ్చింది, దానికి అర్థం చెప్పిన వాళ్ళు, అయ్యో మర్చిపోయాను, నేను చెరసాల్లో ఉంచబడినప్పుడు కళ్ళకు అర్థం చెప్పే అయినా జైల్లో ఉన్నాడు యోసేపు, ఆయన పేరు, ఆయన పిలిపించండి. చాలా అద్భుతమైనటువంటి ఆయన పిలుపుని మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఆ 41 అధ్యాయము 41 వచనం నుంచి మనం చూస్తే ఆ 51 వరకు ఉన్న వచన భాగాల్లో ఆయనకున్న ఔన్నత్యం కనబడుతుంది. చూడండి. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమిస్తున్నాను యోసేపుతో చెప్పాను. గమనించండి, యోసేపుని ఆయన్ని చెరసాల్లో గెడ్డాలతోటి
ఖైదీలకు వేసిన డ్రెస్ తోటి మనిషి వికారంగా ఉంటే ఇప్పుడు ఆయన్ని తీసుకొని రండి అని అనగానే ఆయనకి గడ్డం క్షౌరం చేయించి రాజవస్త్రాలు ధరించి రాజు దగ్గరికి తీసుకొని వచ్చారంట. రాజు ఇచ్చినటువంటి ఆయన చెప్పిన కళకి ఆయన అబ్బురపడి వెంటనే ఆయన ఇచ్చిన ఆధిక్యత ఏంటో అక్కడ చదవండి అమ్మా. ఐగుప్తు దేశం అంతటి మీద ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి. ఎవరు ఉంగరం అది? ఫరో ఉంగరం. ఫరో యొక్క ఉంగరము అన్నాడంటే ఈ ఉంగరం అన్నటువంటిది రాజముద్ర. పూర్వం రోజుల్లో ఇప్పుడు మన తహసీల్దార్ గారు సంతకం పెడితే, ఎంఆర్ఓ సంతకం పెడితే కిందనే డఫేదార్ ఏం చేస్తాడు? సీల్ వేస్తాడు. ఈ సీల్ వేస్తేనే ఆ సంతకానికి విలువ ఉంటుంది. అట్లానే రాజుగారు సైన్ చేసేటప్పుడు ఆ ఉంగరం ముద్ర కూడా అక్కడ వేస్తేనే దాని విలువ అనమాట, రాజముద్ర అవుతుంది. సో ఏ రాజముద్రలో శాసనం చేయడానికి, మనిషిని శిక్షించడానికి, మనిషిని బ్రతికించడానికి కావలసినటువంటి అధికారం ఆ ఉంగరంలో ఉంది. ఈ ఉంగరం ఇప్పుడు యోసేపుకి ఇవ్వబడింది. రాజు యొక్క ఫరో చేతుకున్నటువంటి ఉంగరాన్ని పొందుకోవడే శక్తిమంతుడైపోయాడా? పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతని ఎక్కించెను. ఎంత ఔన్నత్యం! రెండో రథం తన తర్వాతే. ఇదే సిచ్యువేషన్ తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు కూడా తండ్రి చేశాడు. ఉంగరం, సన్నపు నారబట్ట, మెడలో బంగారపు హారం అన్నీ కూడా వేశాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు ఎంత ఔన్నత్యాన్ని! చెరసాల్లో ఉండి ఒక రేప్ కేసులో ఉన్నటువంటి వ్యక్తికి, రేప్ కేసు అన్నటువంటి పరీక్షలో ఉన్నటువంటి వ్యక్తికి ఆయన ఉన్నత స్థానాన్ని, రాజు తర్వాత ఆ రెండో రథం ఆయన అంటాడు. మరొక ఫరో అంటాడు, నేను పేరుకు మాత్రమే ఈ దేశానికి, ఈ ఐగుప్తుకి రాజుని, కానీ మిగతావన్నీ కూడా నువ్వే చూసుకోవాలా, నువ్వు చెప్పిందే మాట, అందరూ అలాంటి శాసనం రాసిచ్చాడు. అంటే ఈక్వల్ టు ఫరో. ఎవరు? ఆ దేశంలోనే ఒక చెరసాల్లో ఉన్నటువంటి ఒక ఖైదీని ఒక గొప్ప రాజుగా మార్చేసినటువంటి వైనం పరీక్ష. సో కాబట్టి పరీక్షలు అన్నటువంటివి మన జీవితాల్లో తలెత్తుతున్నప్పుడు, మీరు ఖాళీగా ఉంటున్నప్పుడు, యోసేపు జీవితం చదువుతున్నప్పుడు మనకి అవన్నీ కూడా కనబడుతుంది. 39వ అధ్యాయము 41వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు అవన్నీ మనకి కనబడతా ఉంటుంది. అంత మాత్రమే కాదు, కానీ ఇప్పుడు దేవుని యొక్క పరీక్ష మనకు ఆశీర్వాదం ఇస్తుంది. మరి 6వదిగా మరొక మాట, మనకి దేవునికి మనకి ఇంటిమసీ, అవినాభావ సంబంధం పెరుగుతుంది. అంటే ఆ సంబంధం అని అంటే మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటున్నప్పుడు పలక హాలో బాగున్నారా అనుకొని వెళ్తూ ఉంటుంటాం, ట్రైన్లో వెళ్ళినప్పుడు అట్లా. కానీ కొంతమందితో ఏ కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా వాళ్ళతో కలిసి మాట్లాడతాం, ముచ్చటించుకుంటూ ఉంటుంటాం. వాళ్ళు ఎవరంటే మన మనస్సుకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు. అలానే ఇక్కడ ఏంటంటే ఈ శ్రమలు అన్నటువంటివి దేవుడికి మనకి ఇంటిమసీని పెంచుతాయి, అవినాభావ సంబంధాన్ని. పౌలు గారు, నేను నా శ్రమ ఉన్నది, ఆ టైంలో దేవుడితో నేను మాట్లాడితే దేవుడు నాకు ఇలాగ అన్నాడు అంటే, దేవుడితో మాట్లాడుకునే అనుభవాన్ని, ఇంటిమసీని, ఆ చనువుని అబ్రాహాముకి అదేవిధంగా దేవుడికి ఆ చనువు ఉంది. ఎందుకంటే బేరాలు ఆడుతున్నాడు కదా. బేరాలు ఆడాడా అబ్రాహాము? లోతు విషయం దగ్గర బుర్రలో పెట్టుకొని బేరాలు ఆడుతూనే ఉన్నాడు. అంటే ఎప్పుడు మనం బేరాలు ఆడుతామంటే మనకి ఎప్పుడు ఆ చనువు ఉంటుంది అప్పుడే. సో కాబట్టి దేవుని యొక్క ఆ చనువు మనకి దేవుడికి పెరుగుతుంది. అంటే పరలోకానికి మనకు చనువు పెరగాల. అమ్మాయికి మనకి చనువు పెరగడం, అబ్బాయితో చనువు పెరగడం కాదు. ఎవరితో పెరగాల? దేవుడితో, పరలోకంతో మనకు చనువు పెరగాల. చూడండి, యోబు గ్రంథం 42:5 కూడా చదువుదాం. వినికిడి చేత
నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. గమనించండి, నేను వినికిడి చేత నువ్వేంటో, నీ శక్తి ఏంటో, నీ కార్యాలేంటో, నీ అద్భుతాలేంటో, నువ్వు ఎలా కలుగు చేసుకుంటావో, నువ్వు ఎలా మనిషిని పరీక్షిస్తావో, ఎలా ఆశీర్వదిస్తావో నేను విన్నాను. కానీ ఇప్పుడైతే నేను నా కన్నులారా, అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇంటిమసీ, దేవుడితో ఆ అనుబంధం బాగా చనువైపోయింది. దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్నెందుకు అంటే ఇది పరీక్షించాను, నీతోటి నీ మీద ఎవరితో, సాతానుతోటి నేను నీ మీద గొప్పగా చెప్పాను, ఆయన నీ మీద చాడీలు చెప్పాడు. ఆ విషయంలో సాతానికి నాకు జరిగినటువంటి నీ మీద ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని నువ్వు నిలబడతావో లేదో అన్నటువంటి పరీక్షలో ఉంచాను. ఇప్పుడైతే నువ్వు బాగా గెలిచేసావు, వెరీ గుడ్, వెరీ గుడ్, బల నమ్మకమైన దాసుడా అనేటట్టు యోబుతో అంటే, అప్పుడు యోబు అంటున్నాడు, అయ్యో అవునా, నేనైతే విన్నాను మీకోసం, ఎన్నెన్నో మీరు చేశారు, అద్భుతాలు చేశారని, కానీ ఈరోజైతే వ్యక్తిగతంగా నా జీవితంలో నేను మనసారా వాటిని చూస్తున్నాను అని చెప్తా ఉంటున్నా. అంటే దేవునితో ఆ చనువు, ఆ ఇంటిమసీ అన్నటువంటిది మనకి స్పష్టంగా కనబడుతున్నట్లు మనకి కనబడుతూ ఉంటుంది. యోబు విషయంలో కూడా మనకి చాలా విషయాలలో యోబుని ముందు ఆయన్ని దూషించటానికి సాతాను దేవుడి దగ్గర సవాల్ తీసుకున్నది ఏంటంటే, యోబు నిన్ను దూషిస్తాడు, ఆయనకి అన్నీ ఇచ్చావు కదా, అవన్నీ తీసేస్తే దూషిస్తాడు అని అంటే, ఆ అన్నీ తీసేయడానికి అధికారం ఇస్తే అయినా కూడా దూషించలేదు. తర్వాత ఆయనకి మంచి ఆరోగ్యం ఉంది, మంచి ఇల్లు ఇది ఉంది, సో కాబట్టి ఆయన నిన్ను ఎందుకు దూషిస్తాడు, ఆయనకు ఆరోగ్యం కూడా తీసేస్తే నిన్ను దూషిస్తాడు తప్పకుండా. అది కూడా తీసేశాడు, అయినా కూడా యోబు దూషించలేదు. తన మిత్రులు వచ్చారు, 3 మిత్రులు, వారితో కూడా వాదించాడు, తన భార్యతో వాదించాడు. చివరికి దూషణ మాత్రం చేయలేదు, తన పుట్టుకను గూర్చి దూషించుకున్నాడు, శపించుకున్నాడు. తన యొక్క జీవితంలో తన తల్లి గర్భం ధరించకుండా ఉంటే బాగుండునని దాన్ని అన్నాడు, కానీ దేవుడిని మాత్రం ఏమీ అనలేదు. అందుకే ఆయనకి రెట్టింపైన గొప్ప ఆశీర్వాదాన్ని తిరిగి ఆయన పొందుకోగలిగాడు. అంటే పరీక్ష మన మీద, నీ పరీక్షే నీ ఆశీర్వాదం. చెప్పండి ఏంటది, నీ పక్కలకు చెప్పండి. నువ్వు పరీక్షల్లో ఉంటున్నప్పుడు అందులోనే నీ ఆశీర్వాదం ఉందని నమ్ము. దేవుడు అలాంటి గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తున్నాడని నమ్ముదాం. దేవుడు చిన్న మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. విత్తబడిన మాటల నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సాల్మన్ రాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు.